ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచే మొదలవుతుందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మొదట నర్సాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలో పూర్తవుతుందన్నారు. అటు చంద్రగిరి, రంపచోడవరం, భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున వెలువడతాయన్నారు. ఈ నియోజకవర్గాల్లో 29 రౌండ్ల పాటు ఓట్లు లెక్కిస్తుండడమే అందుకు కారణమని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కు వస్తే 26 రౌండ్ మాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 అవర్స్ అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 13 రౌండ్స్ 5 అవర్స్ మాక్సిమం. 3 కాన్స్టిట్యున్సీస్ లో అదే సెట్ 9 to 10 అవర్స్ పడుతుంది. 61 కాన్స్టిట్యున్సీ 21 to 24 అంటే 6 to 8 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 అవర్స్ లోనే 111 కాన్స్టిట్యున్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి యాజ్ ఐ సెడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఒక రౌండ్ లో మనము 500 ఓట్ కౌంట్ చేస్తాము.